దే దేవుడికి వందనాలు. అయ్యగారు అమ్మగారికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. శిలువలో యేసయ్య శిలువలో మాట్లాడిన మొదటి మాట నాది. లూకా సువార్త 23 అధ్యాయం 34 వచ్చి. యేసు తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పింది. యేసయ్య మన కోసం 3 అంశాలు: విజ్ఞాపన, ప్రేమ, క్షమాపణ. యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే అక్కడ ఆయన హింసిస్తున్నారు, దేవుని గాయపరుస్తున్నారు, ఆయన్ని విలవిస్తున్నారు, ఆయన్ని కొడదాలతో కొడుతున్నారు. శరీరం అంతా దున్నపడుతుంది అని, నా శరీరం అంతా కూడా రక్తం సిద్ధాంతమైనది అని దేవుడి వాక్యంలో చూస్తున్నాం. వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి మీరేమి చేయుచున్నారో మేము ఎరగము గనుక వీరిని క్షమించుము. తండ్రి వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అవును, ఆయన విజ్ఞాపన చేయబట్టి పాపము నుండి, శాపము నుండి, నిత్య నాశనం నుండి, నరక అగ్ని నుండి కూడా యేసయ్య మనలను రక్షించి మనలను నీతిమంతులుగా తీర్చాడు. దేవుడు కుమారుడుగా మనం ఉండాలి అంటే మనము కూడా మనల్ని హింసించే వాళ్ళు కూడా హింసించకుండా ఉండాలి. రెండోది ప్రేమ. ఎఫెసీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 1-2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకోలేదు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. దేవుడు మన కోసం లోకానికి ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆయనను ఈ లోకానికి పంపించాడు. ఎంతగానో అంటే ఆయన ప్రేమకు ఎంత కొలత లేదు. ప్రేమ అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రాణం కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. తన ప్రాణమైన మన కొరకు అర్పించాడు. మన దేవుడైన బిడ్డలమైన మనం కూడా ప్రేమించి వారిగా ఉండాలి. యేసయ్య కొరకు కోరుకుంటున్నాడు. దేవుడి కొరకు మనం ఎవరేమన్నా కానీ దేవుని వదిలిపెట్టొద్దు. ఎంతోమంది అంటారు, మమ్మల్ని అయితే చాలామంది అన్నారు మా అమ్మ విషయంలో, కానీ మేము దేవుని వదిలిపెట్టాం. ఎవరైనా ఎన్నైనా అనుకోని మనకి దేవుడు ఉండు అని మనం చెప్పుకోవాలి ఎప్పుడైనా. దేవుని మాత్రం మరవద్దు. మూడోది క్షమాపణ. యేసయ్య ఎంతగా క్షమించాడు. వారు ఎంతగా యేసయ్యని హింసిస్తున్నా, అంతగా యేసయ్యను గాయపరిచినా, దేవుని ప్రాణం పోతున్నా కూడా యేసయ్య వారికి క్షమిస్తున్నాడు. దేవుని బిడ్డలైన మనము కూడా ఎవరినైనా మన చుట్టుపక్కన అయితేంది, మనతో ఉన్న వాళ్ళు అయితేంది, ఒక్క మాట అన్నా కానీ మనం క్షమించాలి. మనం క్షమిస్తేనే దేవుడి బిడ్డలు. ఇప్పుడు అన్ని జనులు ఉంటారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు అని మనం పెట్టుకుంటే మనం దేవుడి పిల్లలం ఎట్లయితే దేవుడి పిల్లలం కాదు. కాబట్టి మనం తిట్టినా కొట్టినా కానీ మనం ఏమనుకుంటే దేవుడి గొప్ప చెప్పుకోవాలి. వాళ్ళు మారాలని మన చుట్టుపక్కల వాళ్ళు మన దేశమైనా రాష్ట్రమైనా ప్రతి గ్రామాలైనా మనం మారాలని ప్రతి ఒక్క బిడ్డ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన ఈ చిన్న వాక్యం దేవుడు దేశం. లూకా సువార్త 23-24. దేవుడి చిన్నకు అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది 3వ మాట. యోహాను 19వ అధ్యాయం 26వ వచనం మొదలు చదువుదాం. 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండగా చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను. యేసు శిలువ చెంత ఉన్న దగ్గర ఆమె ఎవరంటే మరియా, తల్లి అయిన మరియా. ఆమె ఎక్కడుంది? శిలువ సమీపముగా ఉన్నది.
యేసు అనుభవిస్తున్న ఆ భయంకర యాతన ఆమె చూస్తూనే ఉంది. తల్లిగా ఆమె యేసు మీద ఉన్న ప్రేమ తరగనిది. కొంతమంది అనుకుంటారు యేసు నన్ను క్షమించరు లేదో అనుకుంటారు, కానీ దేవుడు క్షమిస్తాడు. అలా అని తెలిసి కూడా పాపం చేయొద్దు. అలా అని పాపం అంటే తెలిసి కూడా పాపం చేస్తే దేవుడు రెండంతల శిక్ష నీకు విధిస్తాడు. ఆయన ఏ చిన్న తప్పైనా నీకు క్షమిస్తాడు. అలాంటి ప్రేమ మన యేసయ్య ప్రేమే. అందుకే అంటుంటాము ప్రేమామయుడు అని. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఎవరంటే మన యేసయ్య. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కూడా యేసయ్య ప్రేమే. మనం ఆ దేవుని గురించి ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పాటలు రాసినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. అటువంటి ప్రేమ మనపై చూపిస్తున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే ఆ శిలువ దగ్గర నిల్చొని మరియకు ఎన్నో విషయాలు గుర్తొస్తాయి. ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన బోధలు, కానా పెళ్లిలో కొరత తీర్చడం కానీ, లాజరును సమాధి నుండి లేపడం, ఇవన్నీ కూడా ఆమెకు గుర్తొస్తాయి. ఇంతలో యేసయ్య పెదవులు కదిలాయి. ఆయన ఏం చెప్తారు అని అందరూ ఆసక్తిగా చూస్తారు. ఆయన ఏమంటాడంటే, ఇదిగో అమ్మ, ఇదిగో నీ కుమారుడు అంటాడు. ఆయన భయంకర వేదన అనుభవిస్తున్న తన తల్లిని మరువలేదు. అటువంటి ప్రేమ మనపై చూపించాడు దేవుడు. మనం కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి. అమ్మ అనే పదంకి తీయనైనది. మనం ఎన్నోసార్లు అంటుంటాము మమ్మీ మమ్మ అని ఎన్ని రకాలుగా పిలిచినా కూడా, ఎన్ని భాషలు పిలిచినా కూడా భావం ఒకటే. మనం ఆకలి వేసినప్పుడు నీ ఆకలి తీర్చేది అమ్మే. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు తన కంటి రెప్పలా చూసుకునేది అమ్మే. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గురించి ఎన్నో విషయాలు ఉంటాయి. అమ్మ స్థానాన్ని ఎవరు మరవకూడదు. అందుకని ఒకనతను అంటాడు, దేవుడు ప్రతి ఇంట్లోనూ ఒక దూతను ఉంచక అమ్మని ఉంచాడని అంటాడు. అమ్మ చూపిన ప్రేమకు ప్రతిస్పందించకపోతే ఆ కుమారుడే కాదు. ఎవరైనా తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యత మరవకూడదు. తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు మనం వారిని ప్రేమగా చూసుకోవాలి. తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కొంతమంది ఉంటారు ఈ లోకంలో, చిన్నప్పుడు మా అమ్మ అని గొడవ పడుతుంటారు, కానీ పెద్దయ్యాక మీ అమ్మ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నత స్థాయిలో ఉంటారు, మంచి జాబ్ తెచ్చుకొని ఉంటారు. అలా జాబ్ రావడానికి కారణం ఎవరు? పేరెంట్స్. కానీ మనం ఎవరిని మర్చిపోవద్దు, వాళ్ళ ప్రేమను కూడా విడవద్దు. దేవుడు దీవించు. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఇచ్చిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిట్టువని అర్థం. దేవుడు మరి ఏంటంటే మనమైతే మరి దేవుణ్ణి మరి మన కోసం సిలువ మోసి మరి 39 గొరడా దెబ్బలు తిని మరి నెత్తి ముళ్ళ కీటము కొట్టి మనమైతే మరి పలుబాధలు పెట్టినా కానీ మరి ఆ తల్లి చూసుకుంటా భరాంచింది. మరి నాకు ఇచ్చిన మాట కూడా అట్నే చెప్తున్నా. మరి మన కోసం ఎన్నో బాధలు పడ్డాడు దేవుడు. మరి అయితే మన కోసం మరి ప్రతి ఒక్క మాట దెబ్బ తిట్టు అన్నీ తిన్నా కానీ మరి నా పిల్లలు మరి నా కోసం బాధపడకండి, మరి మీ పిల్లల కోసం మీకోసం బాధపడండి అని దేవుడైతే చెప్పిండు. మరి ప్రతి ఒక్కటైతే కానీ దేవుడి కోసం బాధపడలేదు, మన కోసం బాధపడ్డాడు దేవుడు. కానీ అయినా కానీ మరి మన కోసం మనం కొద్దిసేపు ప్రార్థన చేసి మర్చిపోయినా కానీ మన కోసం అయితే మరి తల్లిదండ్రుల్ని అయ్యగారు అమ్మగారిని తల్లిదండ్రులుగా మనకు పంపించి మరి మనకైతే అయ్యగారు అమ్మగారు వాక్యం మరి అందిస్తుండ్రు, మరి మనకు పాటలు పాడిస్తుండు, మరి ఒక తల్లిదండ్రిగా మనల్ని దీవిస్తుండు. కాబట్టి మనం తల్లిదండ్రులు కానీ మంచిగా చూసుకోవాలి. అయ్యగారు అమ్మగారు మన కోసం మరి ఏది వచ్చినా ఎక్కడొచ్చినా క్షణము మరి నిమిషము గంటలు రోజులు మన కోసం మరి ఎక్కడికైనా మన కోసం బాధపడుతురు. కాబట్టి అయ్యగారు అమ్మగారు వాళ్ళని మనం దీవించాలి. మరి వాళ్ళ కుటుంబం కోసం మన కుటుంబాలు ఎట్లా ఆలోచిస్తున్నామో మరి అయ్యగారు అమ్మగారిది కూడా కుటుంబాలను ఆలోచించాలి. మరి ప్రతి ఒక్కడు కూడా మరి ఆలోచించాలి. మరి దేవుడి కోసం అన్ని దెబ్బలు కొట్టి మరి సిలువ మోసి ప్రక్కలో బ్రల్లెం నాటి రక్తము కారుస్తుండగా కానీ దేవుడు మరి ముఖము మీద ఉమ్ము వేసినా కానీ
దేవుడి కోసం మాత్రం బాధపడలేదు. మన కోసం, మన పిల్లల కోసం బాధపడ్డాడు. కానీ ఇప్పుడు మరి మన కోసం కూడా అయ్యగారు అట్లా ప్రతి ఒక్కదాని కూడా ఎండనకుంటా, వాననకుంటా, గాలి దుమ్మనకుంటా మరి ప్రతి ఒక్కదాని కోసం మరి అయ్యగారు అమ్మగారు మన కోసం వస్తుండు. కాబట్టి మనం కూడా వాళ్ళ కుటుంబాన్ని చూడాలి. మరి అయ్యగారు దేవుడైతే మరి మన కోసం పలు బాధలు పడ్డాడు. కాబట్టి ఇప్పుడు మన కోసం కూడా అయ్యగారు అమ్మగారు వాళ్ళ కుటుంబాలు కూడా మన కోసం బాధపడుతుంది. కాబట్టి ఇస్తున్న వాక్యం దీవించును గాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చినట్టు అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం. దేవుడు మన కోసం మరి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఒకసారి మనం 7 మాటలు చెప్పడం జరుగుతుంది. అయితే నాకు ఇచ్చిన మాటగా 5వ మాటగా నేను తెలియజేస్తున్నాను. మరి ఆ 5వ మాట చెప్పే ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను. అయితే దేవుడికి ఈరోజే ఆయన శిల వేస్తారని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు. మన కోసం, మన పాపాల నిమిత్తం ఆయన మహిమనంతా పరలోకాన్ని విడిచి తండ్రి మాట తీసేయకుండా ఇక్కడికి వచ్చి, భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాల జీవించి ఆయన ప్రణాళిక అంతా దేవునికి తెలుసు. తెలిసినప్పటికీ ఆయన ఈరోజు సిలువేస్తాడని తెలుసు. ఆయన తిరిగి 3వ రోజు చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాడని ఆయన తెలుసు. ఆయన ప్రణాళిక మొత్తం దేవునికి తెలుసు. తెలిసినప్పటికి కూడా ఆయన నోరు తెరవలేదు. అయితే రాత్రికాల సమయంలో, అంటే ఈ రోజుకి ముందు రాత్రి ఆయన గెత్సేమని తోటకు వెళ్ళి రాత్రి అంతా కూడా దేవునితో ప్రార్థన చేస్తాడు, తన తండ్రితో. చేసుకున్న తర్వాత ఆయన బందిపోడు దొంగలతో బంధింపబడతాడు. ఆ 12 మంది శిష్యులలో 11 మంది పట్టించరు, కానీ ఒక వ్యక్తి మటుకి దేవుని పట్టిస్తారు. పట్టించిన తర్వాత ఆయన్ని కైపా రాజు దగ్గర, అప్పట్లో రాజులు ఉండేవారు, ఇప్పుడంటే ముఖ్యమంత్రులు. ఆ రాజుల దగ్గరికి, కైపా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కైపా నుంచి పిలాతు దగ్గరికి తీసుకొచ్చిండు. పిలాతు నుంచి మళ్ళీ ఈరోజు రాజుల దగ్గరికి తీసుకొచ్చారు. అట్లా 3 రాజుల దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పిలాతు రాజు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత పిలాతు రాజుకు తెలుసు దేవుళ్ళో ఎలాంటి దోషం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు అని తెలిసినప్పటికీ ఈ జనాన్ని బట్టి, ఈ లోకాన్ని బట్టి ఆయనకి ఏదో ఒక శిక్ష వేయింది తప్పదు. కానీ రాజు కాబట్టి, ఆయన తీర్పు ఇవ్వాలి కాబట్టి, తప్పదు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. అయితే కొన్ని మరణశిక్ష విధించకుండా కొన్ని దెబ్బలు కొడితేనన్నా, కొన్ని కొరడా దెబ్బలు కొడితేనన్నా కోపం తగ్గితో ఈ జనాలకు అన్నట్టు ఆయన శిలవేయమని పిలాతు రాజు తెలియజేయడం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా శిలువ వేయాలని అందరూ కేకలు వేసినప్పుడు ఇక దాదాపు ఆ 3 గంటల సమయంకి ఎక్కువనే పట్టింది. అయితే శిలువ వేసేటప్పుడు దాదాపు 39 కొరడా దెబ్బలు కొట్టినా కానీ ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడాలకు ఉన్నటువంటి ముళ్ళు ఒళ్ళంతా చీల్చబడి ఎంతో రక్తం కాల్చుతున్నప్పటికీ మరి అనేక ఇబ్బందులు పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, కాళ్ళకు చేతులు మేకులు కొట్టి శిలువపై ఎక్కించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నోరు తెరవలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళిక, అది దైవ ప్రణాళిక. ఎందుకంటే ఆయన నోరు తెరవాల్సిన టైం ఇంకా రాలేదు. అయితే ఆ శిలువలో ఉన్నప్పుడు కూడా ఎన్నో దేవుడు మంచి కార్యాలు చేసిన తర్వాత ఇక దేవుడు కొట్టేసిన తర్వాత 7 మాటలు పలికిన మాటలు, ప్రాముఖ్యమైన మాటలు అంటే 7. ఆ 7 మాటలలో కూడా 3 మాటలు మన గురించి మాట్లాడిండు. తర్వాత 4 మాటలు కూడా దేవుని గురించి మాట్లాడిండు. 3 మాటలు ఏంటంటే, 1 క్షమించండి, మనల్ని క్షమించండి అంటే మనల్ని క్షమించమని దేవుడు తండ్రిని అడిగిండు. రెండవ మాటగా ఏదో ఉంది. 3వ మాటగా అమ్మ గురించి మాట్లాడిండు. 4వ మాటగా
మాట్లాడాడు. 4వ మాట కాంచి 7 మాటల వరకు ఆయన కోసం, ఆయన ప్రణాళిక కోసం మాట్లాడాడు. దహం గురించి, సమాప్తం గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. అయితే నాకు ఇచ్చిన మాట 5వ మాటగా ఏంటంటే యోహాను సువార్త 19:28 చదివినట్టయితే, తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొంటున్నానని. దహం అంటే ఏమిటి? దాహం అంటే ఆయన ఆత్మానుసారమైన దాహమా, శరీరానుసారమైన దాహమా? ఏ దాహం? ఎందుకు తప్పికొనడు? ఆయన శరీరానుసార దాహం అయితే దేవునికి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి. ఆయన బండ మీదే నీళ్ళు ఇచ్చిన దేవుడు. మోసే ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థించినప్పుడు బండని కర్రతో కొట్టమని చెప్పగా కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. కానీ దేవుడు ఎన్నో కార్యాలు చేసిన దేవుడు, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. దేవుడికి సమస్తము సాధ్యమే. కానీ దేవుడికి దాహం ఎందుకు వచ్చిందంటే ఆయన శరీరమైన దాహం తక్కువ ఉంది, కానీ ఆత్మల సంబంధమైన దాహం ఎక్కువ ఉంది. ఆయన వచ్చిందే మన కోసం, మన పాపాల నిమిత్తం, మన పిల్లల కోసం మనం చేసిన అతిక్రమణను బట్టి తన రక్తాన్ని సిందించి ఆయన రక్తాన్ని క్రయధనముగా పెట్టి, విలువ పెట్టి కొనబడి మనల్ని సిందించింది. కాబట్టి మనకి ఆ దాహమాన్ని నాలో మనకు ఉన్నదా లేదా? ఒకవేళ ఉన్నట్టయితే మనం దేవుని కోసం ఎంతో నిలబడి, లేనట్టయితే మనం ఆలోచించుకొని దేవుళ్ళు ఇంకా ఎదగాలని, అనేక రక్షించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన 5వ మాటగా మరి చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవుడు దీవించును గాక. అయ్యగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. నేను చెప్పబోయే మాట 6వ మాట. ప్రభు శిలువలో పలికిన 6వ మాటని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19:30 వాక్యం చదువుకుందాం. యేసు ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించింది. అంటే ఏంటి? ముగిసిపోయిందనా? ఇక్కడితో నా కథ సమాప్తమైనదని కాదు. ఫర్ సపోజ్ చనిపోయే వాళ్ళు అంటారు, ఇక్కడితో నా కథ సమాప్తమైందని అంటారు. దానికి అర్థం ఏంటంటే మా బ్రతుకు అయిపోయిందని కాదు, మా పని అయిపోయిందని కాదు. వీటికి అంతరార్థం నా బ్రతుకు సమాప్తమైందని కాదు. ఆయన ఏ కార్యార్థి అయి ఈ లోకానికి వచ్చాడో, అడుగు పెట్టాడో, ప్రతి మనిషి జన్మ వెనుక ఒక కారణం ఉంది. ఈ భూమి మీద ఏ మనిషి వ్యర్థంగా పుట్టినవాడు కాదు. సూర్యుని పుట్టుకకు, చంద్రుని పుట్టుకకు కారణం ఉన్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త మానవుడికి పుట్టుకకు ఒక కారణం ఉంది. దేవుడు అందుకే నిన్ను నన్ను పుట్టించి ఉన్నాడు. నిన్ను నన్ను వ్యర్థంగా పుట్టించలేదు. వ్యర్థంగా బ్రతికేయడానికి మనందరికీ ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ కంప్లీట్ చేయకుండా నువ్వు చనిపోకూడదు. వ్యర్థంగా బ్రతికి చనిపోకూడదు. పనికి మాలిన బ్రతికి చనిపోకూడదు. లోకం కోసం బ్రతికి చనిపోకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. మాట సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? ముఖ్యంగా 2 విషయాలు ఇందులో గమనించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. చేయుటకు దేవుడు ఏ పని అయితే యేసుక్రీస్తు వారికి అప్పగించారో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. దేవుడు అనేకమైన పనులు అతనికి అప్పగించారు. ఆ పనుల్లో ఒకటి సువార్త ప్రకటన. ఒకటి మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వాక్యంలో, వాక్యం. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తని అంతగా జ్వరము ఆమెను వదిలింది. కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగింది. 1వ అధ్యాయం 31వ వాక్యం. ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెలుదుము రండి, ఇందు నిమిత్తము కదా నేను పరలోకం నుండి పంపబడ్డాను. అంటే అది ఎవరి పని? యేసుక్రీస్తు వారి పని. ఎవరు అప్పగించిన పని? పరలోకపు తండ్రి అప్పగించిన పని. ఆ పనిని దేవుడు ఎలా చేశాడు? సంపూర్ణంగా నెరవేర్చాడు. నెక్స్ట్ ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుకున్నాను. ఇందువలన నేను నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాను.
కాబట్టి 10:17 నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేను దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేన నేను. చూడండి, సమాప్తం అని ఎందుకు అన్నాడంటే, నా తండ్రి నాకు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. నీ ప్రాణం పెట్టాలి, నువ్వు ప్రతి చోట తిరిగి సువార్త ప్రకటించాలి, అలాగే నేను నీకు ఇచ్చిన ప్రతి పనిని బాధ్యతగా నెరవేర్చాలి, లేఖనాలన్నీ నెరవేర్చబడాలి. నేను ఏదైతే నా కొరకు ఉద్దేశించి రాయిచున్నానో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయాలి. అప్పుడు భూమిని విడిచిపెట్టి రావాలి. అంతవరకు భూమి మీదే ఉండాలి. అందుకే ఆయన జీవితంలో తన గురించి నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపించిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాను అని ఎంతో స్పష్టంగా ప్రభువు చెప్పారు. అందుకే ఆయన ఈ మాట మాట్లాడుచున్నారు. సమాప్తమైనది అంటే ఆయన బ్రతుకు సమాప్తమైనది అని కాదు. నీ కొరకు నా కొరకు ఆయన అప్పగించబడిన దేవుని పనిని ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఒక్క పని కూడా మిగిల్చి వెళ్ళిపోలేదు. భూమి మీదకు వచ్చింది ఎందుకంటే తండ్రి అప్పగించిన పని పూర్తి చేసుకో అని వెళ్ళిపోవడానికి ప్రతి పని కంప్లీట్గా చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఒకటి మర్చిపోయానే, ఒకటి వదిలిపెట్టానే, ఒక పని చేయలేకపోయానే, ఈ మాట ఇలాగే ఉండిపోయిందే అనే అవకాశాన్ని ప్రభు ఎవరికి ఇవ్వలేదు. అంటే ఆయన ఎంత కాన్సన్ట్రేట్గా చదివి దేవుని పనిలో ఉన్నాడో ఆలోచించండి. నిన్ను బాధ్యతలు అండి ఒకటారంట, ఒక పక్క సాతాను శోధనలు, ఇంకో పక్క శత్రువుల పరిశ్రీలు, సూటిపోటి మాటలు, శోధన, ఇంకోవైపు ఇంట్లో సపోర్ట్ లేదు, ఒక పక్క శరీరపరంగా ఎన్నో ఇబ్బందులు. ఆయన మన నిమిత్తం బలహీనుడు అవుతున్నాడు, ఎన్నో ఇబ్బందులు మోస్తున్నాడు, ఎన్నో ఇబ్బందులు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన ప్రజలతో తిరుగుతూ, ప్రజలతో మాట్లాడుతూ, వాళ్ళకు మేలులు చేస్తూ, రాత్రంతా ఏమో ప్రార్థనల్లో గడుపుతూ, పగలంతా పనులు చేస్తూ, రాత్రంతా ప్రార్థిస్తూ, ఒక పక్క ఇన్ని సమస్యలు భరిస్తూ, ఇన్ని ఇబ్బందులు భరిస్తూ కూడా తండ్రి అప్పగించిన ప్రతి పని పిన్ టు పిన్ కంప్లీట్ చేశాడు. ఏ ఒక్కటి కూడా మిగిల్చలేదని. మీరు కావాలంటే పాత నిబంధనలో క్రీస్తు గురించి రాయబడ్డ లేఖనాలు అన్నీ దగ్గర పెట్టుకోండి, 100 కొలది ఉంటుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నము ఆయన అని మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటి మీద చీకటి కమ్మింది. నన్ను గూర్చి రాయబడిన పని నెరవేరినవలని నేను నీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే నన్ను గూర్చి వ్రాయబడ్డ ప్రతి వచనం నెరవేర్చబడినని అన్నాడు. ఆ లేఖనాలు అన్నీ నెరవేరాయి. ఎలా నెరవేరాయి? ఆయన తన క్రియలో చూపించారు. అందుకే చివరిగా అంటాడు సమాప్తం తండ్రి అని. ఏ తండ్రికైనా ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? వెళ్ళిపోతూ ప్రభువా, నా శక్తి వంచన లేకుండా ప్రతి పని పూర్తి చేశాను ప్రభువా, ప్రతి పని పూర్తి చేశాను, నేను సిద్ధంగా ఉన్నాను నీ కాడికి రావటానికి. ప్రభు, నేను సన్నిధికి వచ్చేస్తున్నాను అని చెప్పే ధైర్యం మన దగ్గర ఉందా? అయినా మనం ఆయన పని అంటే పట్టించుకోము. అందుకే పౌలు గారు అంటారు, అందరూ తమ సొంత కార్యములే చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని వ్రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములే చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. చూడండి, ఇది నెరవేరుతుంది అని మన జీవితం అవును ఇది నెరవేరుతుంది అంటాం. ఇది నెరవేరకూడదు. మన జీవితంలో ఇది నెరవేరితే మనం దేవుని పిల్లలం కాదు. నిజానికి మన సొంత పని ఏదో తెలుసా? దేవుని పనే మన సొంత పని. దేవుని పనే నా సొంత పని. దేవుడి పని జరగడమే నా పని జరగడమా? నా ద్వారా దేవుని పని జరగాలి. అదే నా పని, అదే నాకు ఉండాల్సిన భావన నాకు. కానీ మనలో చాలా మంది ఏమనుకుంటారు అంటే, లేదు వేరే వాళ్ళు చూసుకుంటారు, వేరే వాళ్ళే వాళ్ళే శ్రమలన్నీ వాళ్ళే పడతారు, తప్పించి తిరుగుతారు. ధన్యులు సుమతి అన్నట్టు ఉంది కొంతమంది ప్రవర్తన. యేసు ప్రభు అలా కాదు, అందరూ తమ సొంత పనులు చూసుకుంటారు, దేవుని కార్యాలు చూడరు అని లేఖనం నేరోరాపణ చేస్తుంది చాలా మంది మీద. మనం చనిపోయినాక ఇదే మన లేఖనం మన ముందుకు వస్తే ఈ మాటకు సమాధానం చెప్పలేకపోతే ఇన్నాళ్ళ మన విశ్వాసం వృధా పోయినట్టే. ఇంకా ఇదే మాట మనం చచ్చిపోయినాక మన ముందు నిలిచి నీ సొంత కార్యములే చేసుకున్నావు కానీ ఏనాడు యేసుక్రీస్తు వారి కార్యములు చూసిన వాడు కావు, ఏనాడు యేసుక్రీస్తు వారి కార్యములు చేసిన దానివి కావు.
పని కొరకు తృష్ణ కలిగి వాడవు కావు. ఆయన పనే దేహం అని బ్రతికిన వాడవి కావున బ్రతికిన దానివి కావు. నీ సొంత కార్యములు చూసుకుంటూ కాలాన్ని గడిపి చచ్చిపోయావు అన్న మాట నీకు వినబడుతుంది అనుకో. ఆ మాటకు శ్రేష్టమైన మాట కాదు. మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో సమాప్తమైనది అని అంటున్నారు. ఎవరైనా అంటారా మనం చనిపోయే ముందు సమాప్తం అని? నా బ్రతుకు కాలంలో నిన్ను ఎరిగిన కాలం నుండి నేటి వరకు, నిన్ను తెలుసుకున్న కాలం నుంచి నేటి వరకు, నన్ను అర్థం చేసుకున్న నుండి నేటి వరకు ఎక్కువ సమయం నీకోసమే బ్రతికాను ప్రభువా. ఎక్కువ సమయం నీ పనుల్లోనే గడిపాను ప్రభువా. ఎక్కువ నీకోసమే ఖర్చు అయ్యాను ప్రభా. నీకోసమే ఖర్చు చేశాను ప్రభా. నీకోసమే కష్టపడ్డాను ప్రభా. ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు. నిన్ను ఎరిగి పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నాను ప్రభా. నా శరీరం నీ పనిలో నలగొట్టాను ప్రభా. నీ పని అంటే ఎప్పుడు వెనక తిరగలేదయ్యా. నీ పని అంటే ముందుకు వచ్చి నిలబడ్డాను ప్రభా. అలాగే సమాప్తం చేశాను ప్రభువా అనే ధైర్యం మన దగ్గర ఉండాలి. అలాంటి మంచి భావన కలిగి ఉండాలి. అయినా ఇప్పటి రోజుల్లో దేవుని సన్నిధికి రావడమే బద్ధకంగా అవుతుంది. కానీ ఏమైనా సమస్యలు వస్తే పరుగున వస్తారు. ఎప్పుడు అన్నం తినడం మర్చిపోయినా దేవుని సన్నిధికి రావడం మర్చిపోవద్దు. చిన్న వాక్యం దేవుడి. మరి 7వ మాట లూకా సువార్త 23:46 ఎవరైనా ఒక చదివి వినిపించండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి వీరి చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను. హల్లెలూయా. మరి ఇక్కడ చూసుకుంటే ఒక బాధ్యత అనేది జరగడం, ఒక బాధ్యత జరిగినట్టు మనం చూస్తాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి తనకు పంపించిన బాధ్యతను ఏ విధంగా సక్రమంగా నెరవేర్చాడో, తండ్రి నా చేతికి నీ ఆత్మను అప్పగించుకుంటున్నాను, అది ఆయన అంతా సంపూర్ణంగా ఆ యొక్క చిత్తాన్ని తన పనిని చేసింది కాబట్టి, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను, తన బాధ్యత ప్రకారంగా తన బాధ్యత తీరింది, నీవు ఇచ్చిన చిత్తం, నీవు ఇచ్చిన ఆజ్ఞ నేను నెరవేర్చాను తండ్రిని తన ఆత్మని అప్పగించుకోవడం జరుగుద్ది. మరి అంతకు తన ఆజ్ఞ ఏంది? దేనికోసం ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించాల్సి జరుగుతుంది. మరి ఇంతకుముందు ధర్మశాస్త్ర గ్రంథంలో ఏది ఆదికాండం నుంచి మొదలుకుంటే మలాకి వరకు కానీ ఇట్లాంటి ఒక మనిషి రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం జరుగుద్దని ఎక్కడా లేదు. ఏది మామూలుగా అప్పుడు తండ్రి అయిన యెహోవా బలిపీఠం కలిసి సమాధాన బలి అని బలిగా రకరకాల బలి అర్పించేది. కానీ ఈ బలుల వల్ల మనుషుల యొక్క పాపం అనేది ప్రాయశ్చిత్తంగా లేదు. ఏదైనా ఒక గొడ్ల రక్తం కానీ మేక రక్తం ద్వారా కానీ ఈ ప్రాయశ్చిత్తం కలగదు. పుట్టుకలో పవిత్రుడై ఉండాలి, పాపం లేని వాడై ఉండాలి, పాపగ్రహీతుడై ఉండాలి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఎవరి పుట్టుకైనా ఒక తల్లి తండ్రి వల్ల జననం జరుగుద్ది, అదొక పాపమే కదా. కానీ తండ్రి అయిన యేసుక్రీస్తు తన పుట్టుకలో ఎటువంటి పుట్టుకలో పాపం లేదు, మళ్ళీ జీవితంలో పాపం లేదు. మన వలే శోధన ఎంతో అనుభవించాడు, మన వలనే జీవించాడనమాట. మంచి యవ్వన వయసులో 33.5 సంవత్సరాలు అంటే మంచి యవ్వన వయసు అనమాట. అది 33.5 సంవత్సరాలు తాను జీవించి ఆయన సువార్త ప్రకటించింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించింది అంటే 30 సంవత్సరాల దాకా అట్నే ఉండి అద్భుతాలు చేసుకుంటాడు. కానీ రాజ్య సువార్త ప్రకటించింది మాత్రం 3.5 సంవత్సరాలు మాత్రమే, అంటే మంచి యవ్వన వయసులో. అటువంటి యవ్వన వయసులో కూడా తన జీవితంలో కానీ నా యందు పాపం ఉందని నెరవేర్చగలుగుతారా అని లోకానికి సాటి చేసిన ఎవరైనా ఉన్నారంటే కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అంటే అంత పరిశుద్ధుడు. కాబట్టి ఇప్పుడు దేవుని గ్రంథంలో చూసుకుంటే నేనే జీవము మార్గము సత్యమునే ఉన్నానంటాడు. అంటే దేవుడే మార్గం. అంటే దాని అర్థం ఏంది? మనం కూడా ఆయనను అనుసరించుకుంటూ ఆయన పోలికలు నడుచుకుంటూ ఆయన మార్గంలో నడవాలి. ఆయన ఏ విధంగా జీవించాడో, ఎటువంటి పాపం లేకుండా, ఎటువంటి దోషం లేకుండా ఏ విధంగా జీవించాడో
మనం కూడా ఆ విధంగా జీవించాలని, నేనే మార్గమై ఉన్నాను అంటే నన్ను పోలి నడుచుకున్నాడని అంటే మార్గమై ఉన్నాడు కదా, మార్గం చూపించాడు అనమాట. అట్లా ఆ మార్గంలో మనం కూడా నడుచుకోవాలని. మరి ఇక్కడ చూస్తే తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకున్నానని ఇలా 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి, తన కర్తవ్యం నెరవేర్చాడు, తండ్రి పట్ల తన కర్తవ్యం. తండ్రి అంటే గౌరవంగా సంబోధించు, దేవా నీవిచ్చిన నీ యొక్క కర్తవ్యం నేను సంపూర్తిగా నెరవేర్చాను తండ్రి అని తన తండ్రికి అప్పగించుకోరు. మనం కూడా మన తండ్రి అయిన యేసుక్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో అతని వల్లే మనం నడుచుకొని మన ఆత్మను కూడా ఆ విధంగా సంపూర్తంగా, అంటే ఎటువంటి పాపం లేకుండా, సరే మన మానవ జీవితం పాపం కాబట్టి మన పాప క్షమాపణ కోరుకొని దేవుని దగ్గర మోకరించి, దావీదు అటువంటి పరిశుద్ధుడే అట్లా చేశాడు, పాపం చేశాడు. కానీ ఆ పాపాన్ని తన ఒప్పుకొని మరి ఇంకొకసారి పాపం చేయకుండా, దేవా నా జీవితం పరిశుద్ధపరచు, నా బ్రతుకును పవిత్రపరచని పరిశుద్ధంగా దేవుణ్ణి పోలి నడుచుకునే వాళ్ళని మనం నడుచుకోవాలి. ఈడ మనిషి జీవితం చూస్తే 2 భాగాలే ఉన్నాయండి. ఒకటే, ఈ లోకం పరంగా ఈ సృష్టిలో ఉన్నది ఎవరికి లేదు అంత బాధ్యత మనిషికి ఇచ్చాడు. దేవుడే తన స్వరూపమందు మనిషిని రూపొందించుకున్నాడు అనమాట. ఇటువంటి భాగ్యం ఎవరికైనా ఉందా అంటే దేవుడే వాక్యం సెలవుతుంది. దేవుని రూపంలో దేవుని కంటే కొద్దిగానే అంటాం మనం, కొద్దిగానే తక్కువ చేసుకున్నాడు అంటే ఆల్మోస్ట్ దేవుడిని అంత భాగ్యం ఇచ్చాడు, మనకు అంత అనుగ్రహం ఇచ్చాడంటే మన పైన ఎంత ప్రేమ ఉండాలి, మన పైన ఎంత ఇది ఉండాలి ఆయనకు. కాబట్టి దేవుడు ఈ లోకంలో చూస్తే ప్రాణము శరీరం ఉంది, కానీ ఆత్మ దేహం అనేది శరీరం అనేది మనిషికి ఒక్కడికే ఇచ్చాడనమాట. మిగతా జంతువులకి ఎవరు చూసుకున్నా కూడా వాటికి ప్రాణమే కానీ ఆత్మ అనేది ఉండదు. ఇది ఆత్మ ఇచ్చిందంటే, ఇప్పుడు తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పిస్తున్నాడు అంటే తండ్రి వలె తన వలె మనల్ని రూపొందించుకున్నాడు కదా, నన్ను పోలి నడుచుకున్నాడని వాక్యం సెలవిస్తున్నది. అట్లా దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఈ లోకపరంగా ఇప్పుడు ఆత్మను పక్కన పెట్టేసి శరీరకం పరంగా ఏం తినాలి, ఏం తాగాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా బ్రతకాలి అని ఈ శరీరం పరంగానే చూస్తామే కానీ ఆత్మ పరంగా చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప. ఈ మనం అనేది ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, తండ్రి తన బాధ్యత ఎట్లా అప్పగించాడో సంపూర్తిగా మన ఈ శరీరం అనేది కేవలం ఇక్కడ ఈ యొక్క భూమి పైన బ్రతికినంత వరకు ఒక సపోర్ట్గా జీవించడానికి ఇది మాత్రమే, ఒక పాత్ర లాంటిదే. కానీ నిత్యము జీవించేది, నిత్యము బ్రతికి ఉండేది మన ఆత్మే. కానీ నిత్యము దానికోసం మనం పట్టించుకోక 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరని ఒక పాట కూడా రాసింది. అంటే ఈ యొక్క శరీరం కోసం ఒక్కొక్కళ్ళు అయితే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక్కొక్కళ్ళు ఈ శరీరం ఇంత మంచిగా ఉండాలని, అంత అందంగా ఉండాలని అట్లా చూసుకుంటారు. కానీ అదేదో బాధ్యత ఆత్మకు అనుగ్రహిస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధులు కొద్దిగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధులుతో అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంటే మన ఆత్మ కూడా ఆ విధంగా పరిశుద్ధంగా దేవుని వలె పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని దీని యొక్క అర్థం అనమాట. కనీసం ఇప్పుడు ఈ యొక్క జంతువులు ఉన్నాయండి, ఒక జంతువు చనిపోయినా దాని తోలు ఏదో ఒక ఉపయోగం పడుతుంది, కానీ ఈ మనిషి తోలు, ఈ మనిషి శరీరం అనేది దేనికి ఉపయోగపడదు. అట్లాంటి దానికే అంత ప్రాధాన్యత ఇస్తామే. రేపు ఇక్కడ పరిశుద్ధంగా జీవిస్తే రేపు పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వన సుఖంగా, సంతోషంగా, ఆనందంగా పరలోక రాజ్యంలో ఉంటాం కదా. అటువంటి దాని అంటే క్షయమైన వాటిని చూస్తాం కానీ అక్షయమైన వాటిని మనం చూడట్లేదు. కానీ అక్షయమైన వాటిని చూసుకుంటూ దేవుడు తాను మార్గమే ఉన్నాడు కాబట్టి ఆ మార్గంలో మనం నడుచుకోవాలని ఈ యొక్క వాక్యం యొక్క అర్థం. ఇప్పుడు బైబిల్ గ్రంథం మొత్తం మీద కొత్త నిబంధన కానీ, ఇప్పుడు పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయండి, కొత్త నిబంధనలు 27 పుస్తకాలు ఉంటాయి. ఈ అన్ని పుస్తకాలు మొత్తం టోటల్ 66 పుస్తకాల్లో కలిపి చూస్తే యేసు ప్రభు వలె పోలి నడుచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒకడున్నాడు అన్నమాట. అతను ఎవరో కాదు, స్టెఫెను కూడా ఈ మాట పలుకుతాడు. తండ్రి నా ఆత్మను నీ చేతికి ఏ విధంగా అప్పగించుకుంటున్నాను అని యేసయ్య తన శిలువ పైన ఏ విధంగా ప్రభు మాట్లాడాడో ఈ విధంగా స్టెఫెను కూడా మాట్లాడతాడండి. ఎక్కడంటే అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం చూడండి ఒకసారి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
ఇక్కడ విన్నారండి, నా ఆత్మను చేర్చుకోమని. అంటే యేసు ప్రభు భూలోకం ఉన్నప్పుడు పరలోకమున తండ్రి అయిన యెహోవాను, దేవా నా ఆత్మని చేర్చుకో, నా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నానని యేసు ప్రభు వారు యెహోవా తండ్రికి అప్పగించడం జరుగుతుంది ఆడ చూసుకుంటే. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత కాలంలో స్టెఫెన్ వచ్చాడు. కాబట్టి స్టెఫెన్ అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు అనమాట. ఇప్పుడు నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడనే కదా యేసయ్య చెప్పింది. అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు. మనము ఇప్పుడు అతడు స్టెఫెన్ కూడా అక్కడ చూసుకుంటే, యేసు ప్రభువా నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను, ఈ మాట ఈ స్టెఫెను తప్ప ఎవరు ఇంకా పలకలేదు. అంటే స్టెఫెను కూడా పరిశుద్ధులుగా జీవించాడు. స్టెఫెను కూడా ఈ లోక పరంగా శరీర వెచ్చాల కోసం, శరీర భోగాల కోసం చూసుకోలేదనమాట. తాన కర్తవ్యం ఏదో తాను నెరవేర్చాడు. ఆ విధంగా మనం కూడా ఆ విధంగా నెరవేర్చాలని దీని ఒక అర్థం అండి. మరి అట్లనే చూసుకుంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనం చదవండి. యోహాను 10 నుంచి 10వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. చాలు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్ల నా తండ్రి. అంటే యేసుప్రభు వారు అంటే యేసుప్రభు వారికి దీని ప్రకారం చూసుకుంటే మరణం అనేది లేదు. మరణము జయించిన మృత్యుంజయుడని మనం చూస్తాం. అంటే ఈ శరీరం అనేది, అంటే యేసుప్రభు వారు దీన్ని బట్టి ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే కేవలం ఈ మానవ పాప పరిహార బలి కోసమే. ఒక గొడ్ల రక్తం ద్వారా, మేక రక్తం ద్వారా, పశు రక్తం, ఎటువంటి రక్తాల ద్వారా ప్రాయచితం జరగదు. కేవలం పరిశుద్ధుడైన నా రక్తం చిందించబడితేనే ఈ యొక్క పాపం అనేది పోద్దని దేవుడైన ప్రభు వారు ఈ విధంగా మరణించాలని. కానీ ఇక్కడ చూస్తే ప్రాణం పెట్టి తిరిగి లేచేంత శక్తి దేవుడికి ఉంది. ఈ లోకం ఎవరికైనా ఉందండి? ఎవరికి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు వారు తప్ప ఈ యొక్క శక్తి, నేనే సర్వశక్తి గల దేవుడు అని అంటాడు అనమాట. నేనే సర్వశక్తి గల దేవుడు. ఎటువంటి శక్తి ఆయన ముందు నిలవలేదు, ఎటువంటి ఏమి నిలవలేదు అన్నమాట. అలాగే చూసుకుంటే 1 పేతురు 4:19 వచ్చిన చదవండి ఒకసారి. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇది చదివి అర్థం చేసుకుంటే ఇది మన గురించే ఉందన్నమాట. పేతురు భక్తుడు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే మన ఆత్మలను ఎవరికి అప్పగించుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. 1 భూమి ఆకాశము గతించిపోయినను నా మాటలు గతించవంట. ధర్మశాస్త్రం ముందు ఒక్క పొల్లైనను ఒక సున్నైనను పొర్లిపోదు. దేవుని వాక్యం చెప్తుందనమాట. ఇంతవరకు దేవుని వాక్యం ఒకటైనా నెరవేర్చకుండా ఏది జరగలేదు. ఇప్పుడు ఆడదాకెందుకండి? మన క్రిస్టియన్స్ వాళ్ళని ఎంతో హింసిస్తున్నా ఈ క్రిస్టియానిటీ ఇక్కడి నుంచి ముగించిపోవాలి, ఇక్కడి నుంచి ఆగిపోవాలి అని ఎంతో ట్రై చేశారు. కానీ ఆగిపోయిందా? ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో చూసుకుంటే మన మెజారిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు 12 మంది చేత ఈ ప్రచారం జరిగిందనమాట. అపోస్తులైన పౌలు వాళ్ళు, పేతురు వాళ్ళు, ఈ 12 మంది అపోస్తుల ద్వారానే ఇదైంది. ఇప్పుడు లక్షల కొలది. అంటే దేవుని వాక్యం ఎప్పుడైనా బగబగ మండుచు అగ్ని జ్వాలలే తుడిముట్టిస్తుంటుంది అనమాట. అంటే ఒకరి ద్వారా ఒకటి సువార్త ప్రకటించబడుతుంది కానీ ఆగదు. ఎందుకంటే ఇది సర్వశక్తి గల దేవుని వాక్యము కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ వాక్యం కూడా అదే చెప్తుంది. తమ ఆత్మలను సత్ప్రవర్తన గలవారై అప్పగించుకోనవాలి. ఈ ఆత్మ కనీసం మనిషి మరణం అనేది ప్రతి వానికి మరణం సంభవిస్తుంది. అది ఎట్లా వస్తుందో మనకు తెలియదు. మరణం చెప్పి అనేది రాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణం గురించి తెలుసు. మరణం నాకు వస్తుందని తెలిసి ఈ లోకంలో ఈ ప్రపంచపరంగా మరణమును ముందు గ్రహించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఎవరూ లేరు. అయితే ఈ వాక్యం ప్రకారంగా చూసుకుంటే
ఈ మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలని ఒక వాక్యం, ఒక అర్థం అన్నమాట. సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన నమ్మకంగా తమ సృష్టికర్త తమ ఆత్మను అప్పగించుకోవాలని ఒక వాక్యం సెలవిస్తుంది. ఒకటి, దీన్ని బట్టి నేను చెప్పుకోవాల్సింది ఏమీ లేదండి. మనం బతికినంత రోజైనా పరిశుద్ధంగా జీవించి, పవిత్రంగా జీవించి, తండ్రి తన చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాడో, తన తండ్రి పట్ల తన బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాడో మన బాధ్యత కూడా ఆ విధంగా నెరవేర్చాలి. మనం కూడా నీతిమంతులుగా పరిశుద్ధంగా జీవించాలి. క్షయమైన ఈ శరీరాన్ని బట్టి ఆనందించకూడదు. క్షయమైన శరీరం మళ్ళీ సపోర్ట్ కోరికే ఇది. ఒక మనిషి 80-90 సంవత్సరాలు వచ్చినప్పుడు తనంతట తాను నడవలేడు. కాబట్టి ఒక సపోర్ట్ కోరుకుంటాడు. ఏది, ఒక కర్రనో ఒక స్టాండో ఏదో సపోర్ట్ ఎట్లా ఉంటుందో మనకు కూడా ఈ యొక్క భూలోకం మీద ఈ శరీరం అనేది ఒక సపోర్ట్ లాంటిదే, కానీ మన ఆత్మకు సపోర్ట్ లాంటిదే, కానీ ఇదే సంపూర్ణమైనది కాదు, ఇదే పరిపూర్ణమైనది కాదు. మన ఆత్మ అసలైంది. కాబట్టి మన ఆత్మను అనేది జాగ్రత్త కాపాడుకొంచు దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను దేవుడికి సంపూర్ణంగా మనం అప్పగించాలని ఈ యొక్క సందేశం యొక్క అర్థం. మరి చిన్న మాటలు దేవుడు దీవించును గాక.